మరి నిజాంపేట మండలం బాచపల్లి గ్రామము. మరి ఈరోజు బాచపల్లి గ్రామంలో అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రతిపాదించిన అభ్యర్థి సుదర్శన్ మనిషి గారు. వాళ్ళు ఏ విషయమైనా అందుబాటులో ఉంటారు. బాచపల్లిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే చేస్తారని మేము నమ్ముతున్నాము. అందుకే అతనికి అభ్యర్థిగా కూడా మేము నిలబెట్టడం జరిగింది. మరి ఆయన అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకున్నాం బాచపల్లి గ్రామంలో ప్రజలు. పార్టీల మద్దతుతో సుదర్శన్ పటేల్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సుదర్శన్ విలేజ్ బాచపల్లి మండల్ నిజాంపేట గ్రామ పెద్దలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి అందరి మద్దతుతో, అదేవిధంగా మా ఎంపీ సురేష్ శెట్కర్, మా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సహకారంతో బరిలో సర్పంచ్ ఎలక్షన్ బరిలో నిలవడం జరిగింది. అదేవిధంగా అందరూ నాకు సహకరించి నేనైతే బాగుంటుంది విలేజ్కి అందరితో కలుపుకొని అందరికీ అందుబాటులో ఉంటాడని నా యొక్క పేరును ప్రతిపాదించడం జరిగింది. కావున నేను ఈ ఊరు సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చినాను. ముందుగా డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ కానీ తక్కువ సమయంలో వితిన్ 1 వీక్లో సాల్వ్ చేసే విధంగా నేను నా యొక్క విలేజ్ గ్రామస్తులకు మాటిగా వస్తున్నాను. అంటే బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను మా మిసెస్ గారిని గెలిపించగలరని నా యొక్క మనవి. నమస్కారం అందరికీ. నా పేరు మనీషా సుదర్శన్, శేఖలి మనీషా సుదర్శన్. నేను అందరూ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరి పార్టీల మద్దతుతోటి ఏకగ్రీవంగా ముందుకొచ్చాను. సో వాళ్ళ సహకారం లేదు నేను గెలవలేనని నాకు తెలుసు. వాళ్ళందరి సహకారంతో ముందుకొచ్చాను. సో వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు బ్యాట్ గుర్తు. సో అందరు కలిసి బ్యాట్ గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు. మరి బాచపల్లి గ్రామం. మా గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 పార్టీలు కలిపి ప్రకటించిన అభ్యర్థికి సుదర్శన్ గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము మా అందరం కలిపి భారీ విజయంతో గెలిపిస్తామని హామీ కూడా ఇస్తున్నాం. ఒకటే పార్టీ కాకుండా 3 పార్టీల పెద్ద మంది కూడా అందరూ హామీ ఇచ్చారు, గెలిపిస్తామని చెప్పేసి దాన్ని మేము కట్టుబడి పనిచేస్తున్నాం. శంకర్ గౌడ్, నేను బాచపల్లి గ్రామం. మంచి విద్యావంతులు, అవనికి పరులు గారు, మంచి సేవాభావం ఉన్న వ్యక్తులు, ఏదైనా ఇప్పటివరకు అన్ని సేవా దాంట్లో మంచిగా ఉన్నారు. అందుకొరకు ఈ అభ్యర్థులను మేము సెలెక్ట్ చేసి వీళ్ళకి భారీ మెజార్టీలు గెలిపించాలని మేము అందరు కోరుకొని మనుషులను మంచి విద్యావంతులు, ఈయన బీటెక్, ఆమె డిగ్రీ, అట్లా గ్రామం అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం.